రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని మజీద్పూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమంలో మజీద్పూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి శాలువాలు కప్పి వీడుకోలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా చక్కబెడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లామని, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇంత చిన్న వయసులో మజీద్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లగలిగామని ఆయన అన్నారు. నేటితో పదవీ కాలం ముగిసినా గ్రామానికి ఏదైనా సమస్య వస్తే అన్ని వేళలా తోడుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరికిషన్ గౌడ్, సెక్రటరీ జమీల్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఆశా వర్కర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎలక్షన్లని గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ చట్టం తీసుకొచ్చిందో నేను 2019 జనవరి 25 ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత 26 జనవరి నాడు గ్రామ పంచాయతీ సచివాలయం జెండా ఎగరేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే నా గ్రామ ప్రజలు అనుకున్నారో అంతా అక్క, చెల్లె, అమ్మ, నాన్న అందరం ఒక కుటుంబిక పాలన చేసి రాజకీయాలకు అతీతంగా ఏ విషయాన్ని సమృద్ధిగా హేతుబద్ధంతో, ధర్మంతో, నీతితో, నిజాయితీతో ఈ 5 ఏళ్లలో అందరినీ సమిష్టి న్యాయంతో ముందుకు తీసుకెళ్ళినాం. డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చే వరకు ఏదైతే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మన ఎంపీ గారైన కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో కానీ, మండలం సంబంధించిన ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, కోఆప్షన్స్ కానీ, సొసైటీ కోఆపరేటివ్ చైర్మన్ అందరి ఆలోచన విధానం ముందుకెళ్తూ మన ప్రజల ఆలోచనలు తీసుకొని డెవలప్మెంట్ యాక్ట్ కానీ ఏదో బాటసింగార్ నుంచి నెరపల్లి రోడ్డుకు 40 లక్షల రూపాయలు నిధులు తెచ్చి బీటీ రోడ్ వేసినాం. అదేవిధంగా విజయవాడ హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి పీర్లగూడెం విలేజ్, ఆంబులెట్ విలేజ్ అయిందండి, ఉన్న విలేజ్కి 82 లక్షలు. ఆ తర్వాత మజీద్పూర్ నుంచి పీర్లగూడెం 1,60,00,000 రూపాయలు. అదేవిధంగా డాక్రా బిల్డింగ్ కానీ, తర్వాత ఎస్టీకి సంబంధించిన బిల్డింగ్ కానీ, జంగాలకు సంబంధించిన బిల్డింగ్ కానీ, మన గౌడ సంబంధించిన బిల్డింగ్ కానీ, పీర్లగూడెం బీసీ కమిటీలకు కానీ, ఇంకా నాణ్యధర్మకు సంబంధించిన ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అందరినీ ఒక ఆఫీసర్ని ఒక బ్రదర్గా తీసుకొని ప్రతి విషయాన్ని మంచి స్పందించి ముందుకెళ్ళి అన్ని సౌకర్యాలు నిరంతర ప్రక్రియగా మ్యాక్సిమం సమస్యలను అయిపోయినాయి. దాంతోపాటు కాకుండా ఏదైతే ఈ మధ్యకాలం 40 ఏళ్ళ నుంచి రాని విపత్తు వచ్చింది, రావడం వల్ల ఏదైతే బాటసింగర్ బ్రిడ్జ్ అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, పంచాయతీ మినిస్టర్ గారు 20 దగ్గర తీసుకొచ్చినాం, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ దృష్టికి తీసుకెళ్తే 6,12,00,000 రూపాయలు దానికి సంబంధించింది అమౌంట్ ఎస్టిమేషన్ వేసారు. అనివార్య కారణాల కొద్దిగా ఎలక్షన్స్ రావడం వల్ల అది పెండింగ్ పడ్డది. దాంతోపాటు లాస్ట్ టైం అవంతి కాలనీ నుంచి బ్రిడ్జికి సంబంధించిన అమౌంట్ కూడా పెట్టిన, దాన్ని కూడా కావాలని దాన్ని కూడా గవర్నమెంట్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుని మన మల్రెడ్డి గారు జనరల్ బాడీ మీటింగ్లో మీ దృష్టికి లెటర్ కూడా ఇవ్వాలి. కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత బాటసింగారం బ్రిడ్జ్ ఒకటి, మన గుంతపల్లి అవంతి కాలంలో ఉన్న బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఈ మధ్యకాలంలో అయితే కుల సంఘాలని ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం 4-5 అయిపోయినాయి. ఈ మధ్యకాలం ఇంకా 4 సంఘాలు ఉన్నాయి. ఎస్సీ ఎల్కల్ సంఘానికి, సాకల సంఘానికి, గొల్లకుర్మ సంఘానికి సంబంధించిన ప్లేస్ కూడా చూపించిన క్రమంలో జనరల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్తే కొత్త ప్రాంతం ఇస్తున్నారు. ఇంకా ఏదన్నా నిరంతర ప్రక్రియ విలేజ్కి సంబంధించింది 365 రోజులు చేసినా తక్కువనే. నా చిన్న ఏజ్లో ఏదైతే నా జనం అనుకొని ఓట్లు వేసిరో ప్రశాంతంగా చేసిన 7,455 గ్రామ పంచాయతీలో కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. రాష్ట్రం నుంచి జిల్లా స్థాయికి వచ్చిన, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన ఆ అవార్డు కూడా కేటీఆర్ చేతిలో కానీ, పంచాయతీ మినిస్టర్ ఎర్రవెల్లి దయాకర్ చేతిలో, తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ సార్ చేతిలో తీసుకున్నా. నా చిన్న ఏజ్లో ఈ అవార్డు రావడం కూడా ఒకటి దేవుడిచ్చిన వరంగా భావిస్తూ అవార్డు రావడానికి ముఖ్య సంబంధికులు నా పాలకవర్గం సంబంధించిన ఉప సర్పంచ్ గారైనా, ఇంకా వేరే పాలకవర్గం నెంబర్లు కానీ, తర్వాత మా సెక్రటరీ గారు ఏదైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సెక్రటరీ గారు జమీల్ గారు కూడా ప్రతి విషయాన్ని సమృద్ధిగా హేతుబద్ధంగా నిర్ణయించి ప్రతి విషయానికి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోయినాం. గ్రామ పంచాయతీ ప్రతి నెలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మీటింగ్ 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది, గ్రామసభ ఎంసీ మీటింగ్ 4 రోజులకు పెడతారు. కాబట్టి ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఏ విషయం ఉన్నా
పబ్లిక్ నన్ను స్వయంగా 24 గంటలు ఎప్పుడైనా అడగొచ్చు. ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళిన డెవలప్మెంట్ యాక్ట్కి వస్తాకు డ్రైనేజ్ సంబంధించిన ఏదైతే మెడికల్ నర్సింగ్ పొలం తీసుకొచ్చి శంకరంగత కలిపినాం. అదేవిధంగా సాగర్దాన్ ఇంటికి వచ్చి మన జంగాల కాలనీ కలిపినాం. ఇంకా చిన్న చిన్న పనులు టోటల్ చూస్తాయి ఒక 5 కోట్ల అబోవ్ అమౌంట్ మన డెవలప్మెంట్ యాక్ట్కి యూజ్ చేసినాం. ఎన్ఆర్ఎస్ సంబంధించింది కూడా పల్లె ప్రకృతి వనం కానీ తర్వాత క్రికెట్ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మండల ఫస్ట్ విలేజ్గా మజీద్పూరే ఓపెన్ చేసి దానికి ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు కోఆప్షన్గా అంతా సహకరించి ముందుకు తీసుకెళ్ళాం. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ కూడా రావాలి. మ్యాక్సిమంగా ఫండ్ గవర్నమెంట్ రాకపోయినా మన చేయించి పెట్టి శాలరీస్ కూడా ఇప్పటికి కూడా ఇంకా 4-5 నెలలు రాకపోతే కూడా చేయించి వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది. తర్వాత చెల్ల పండుగ అయినప్పుడు కూడా మన ఆర్టీఓ గారు అనంతరెడ్డి గారిని, తర్వాత ఎంఆర్ఓ గారు అనంతరెడ్డి గారిని, లోకల్ బాడీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు మన మధుమోహన్ గారిని అందరిని పిలిచి కూడా కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేసినాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా పార్టీలకు అతీతంగా సమిష్టిగా ఎక్కడైతే మీకు ఇప్పుడు అదే సమాచారం ఏ విధంగా చెప్తున్నానో అంత మేరకే ఆ విధంగానే ఆ పద్ధతులనే రాబోయే రోజులు అంతవరకు పనిచేస్తానని కోరుకుంటే సభాముఖంగా నాకు సహకరించిన అందరు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వివిధ గ్రామ ప్రజలు కూడా ఎక్కడ కూడా కల్ముషం లేకుండా ఏదైతే మనం బాడీ మీద వైట్ షర్ట్ ఎట్లా వేసుకుని అదే రకంగా పాలన చేసిన ఎవరు ఇలా దయచేసి ఇంకేమైనా తెలియకుండా ఏమైనా మిస్టేక్ జరిగితే కూడా అందరు క్షమించి రాబోయే రోజుల్లో కూడా అందరూ ఒక సమిష్టిగా ఏదైతే ఇంకటికి పెద్ద మనుషులు చెప్పినప్పుడు విలేజ్ అనేది నోరు మంచిదైతే ఊరు మంచిది ఎట్లయితే అనుకుంటారో ఒక మంచిగా పాలన నడపాలని నడుపుతున్నా. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఏ రకంగా అయితే కూడా ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకంగా సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే చట్టబద్ధంగా అయితే గవర్నమెంట్ ఒక 5 ఏళ్ల తర్వాత రాజ్యాంగం ప్రకారం ఏ అధికారమైన ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని సీఎం గారు ఒక 5 ఏళ్ళకి పెడతారు, తర్వాత ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్ పెట్టడం టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ పాలన పెట్టారు. స్పెషల్ పాలన కేవలం మేము పదవి నుంచి జరిగిపోయినా మా నీడ, మా పాలకవర్గం, మా ఉప సర్పంచి ఇంకా రకాల అందరి ఆలోచన విధాన్ని సమిష్టి నిర్ణయం తీసుకొని కూడా మా జమీల్ గారు కూడా సీనియర్, మండలిలో కూడా సీనియర్, మజిర్పుతో పాటు ఇంకా వేరే తార్మాష్పేట కానీ బాటసింగారం కానీ మెట్టు కూడా చేసినాడు. అందుట్లో కూడా ఏదైతే మా బిల్ కలెక్టర్ ఉపేందర్ కూడా ఫస్ట్ నుంచి కొద్దిగా మా దగ్గర మన విలేజ్ కూడా వచ్చి కూడా 25 నుంచి చేస్తున్నాడు. కాబట్టి అన్ని రకాల ముందుకు తీసుకెళ్ళి ఆ రకంగా పోస్ట్ చిన్నదైన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నాడు. ఇంకా స్పెషల్ పాలు ఏదైనా వచ్చినప్పుడు మా ఊరి నుంచి చిన్న పెద్దలు అందరం కూడా ఏదైనా కావాలనుకున్న ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి విపక్షం అధికార పక్షం ఉంటేనే డెవలప్మెంట్ యాక్టివ్ ఉంటుంది. ఏదైనా నింబల్లో కూడా చెప్పి దాని విషయం ఉంటే కూడా పరిపూర్ణంగా మీ ఇంటి దగ్గర ఒక నల్ల లేకున్నా, ఒక కరెంటు బల్బు లేకున్నా, రోడ్డు లేకున్నా, చిన్న ఉపాధి జాబ్ కార్డు లేకున్నా, ఉపాధి కన్నా పాంపండుకు సంబంధించిన ఏ విషయం నా దృష్టి తీసుకురామన్నా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళినా చేసిన. అందులో ఫస్ట్ గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే ఏదైతే ప్రజలు మనకు ఓటేసినప్పుడు ఎంప్లాయీస్ ఒక బ్రదర్గా ఉంటే మనం మాట్లాడే రిసీవ్ని బట్టి ప్రేమగా ఆప్యాయతగా గౌరవంగా తీసుకున్నప్పుడే ఉన్నారు. నా చిన్న వేజీలో కూడా కలెక్టర్ హరీష్ గారు కూడా ఎప్పుడైనా కూడా పోతే కూడా మంచి స్పందించిండు. దాంతోపాటు డిఆర్డీఏకి సంబంధించిన డిపిఓ గారు కూడా మన ప్రభాకర్ రావు గారు కానీ, అడిషనల్ పీడీ గారు నీరజ మేడం కానీ, ఇంకా మా మండల్ ఎంపీడీఓ మేడం కానీ, తర్వాత పంచాయతీ ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, ఇరిగేషన్ నికేష్ గారు కానీ అందరు స్పందించారు. ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పదవి మీద ఉండి నేనైతే మాట్లాడుతున్నానో పదవి లేకుండా అంతకంటే ఎక్కువ బాధ్యతలు ఎత్తుకొని ఏ సమస్య వచ్చినా, ఒక రెవెన్యూ సమస్య వచ్చినా, ఇంకా తర్వాత ఉపాధి హామీ సమస్య వచ్చినా, ఇంకా అంగన్వాడీ టీచర్ సమస్య వచ్చినా, ఆశా వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తాం. రాబోయేలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, నాకు మెంబర్కి ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా 7th వార్డు మెంబర్గా ఎన్నికైనా ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పని వరకు ఏదైనా ఉందే ప్రతి క్షణం అనుక్షణం మన సర్పంచ్ గారు దాన్ని నాకు సహకరించిండు, సహాయం చేసిండు, ముందడుగు వేయించిండు. ఇప్పుడు సీసీ రోడ్ వేయించిన మా ఇంటి దగ్గర, ఇంకోటి లైట్ వేయించిన, ప్రతి ఏ పని చేయాలి, నల్లలు రాకున్నా, కరెంటు రాకున్నా ఏ పని చేయాలన్నా సర్పంచ్ గారికి ఫోన్ చేయగానే వెంటనే మా మాట గౌరవించి తన సహాయం అందించిండు. చాలా వరకు ఈ 5 సంవత్సరాల వరకు మేము చేసిన పనులు చాలా చేసినాము. మళ్ళీ
ఇటువంటి అవకాశము అనేది రావాలని కోరుతున్నాము. ఇంకోటి మా గ్రామ సర్పంచ్ గారు ప్రతి ఒక్క పని ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకెళ్ళింది. ఏ ఒక్క పనికి చాలా ఇబ్బంది పెట్టింది. మా ఊళ్ళో చాలామంది కొంతమంది వ్యక్తులు చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. అటువంటి బాధలు కూడా పొడుచుకొని పై వరకు చాలా కష్టపడి చాలా పని చేపించి గ్రామ పంచాయతీ ఈరోజు చాలా అభివృద్ధిలోకి ఈరోజు ఢిల్లీ దాకా మా గ్రామ పంచాయతీ తీసుకెళ్ళిందంటే ఎంత గొప్ప వ్యక్తి. చిన్న ఏజ్లోనే అంత గొప్పతనానికి ఆయనకు ఏదైనా ఏ సహాయమైనా చేయాలనుకుంటున్నా చేస్తా. ఇంకా ఈ పదవి అని కాదు, ఈ పదవి లేకున్నా ఏ పనైనా చేస్తా. ఇంతకుముందుకు మహిళా బ్యాంకులో 12 సంవత్సరాలు డైరెక్టర్గా చేసిన, ఉపాధ్యక్షురాలు చేసిన, అందులో నుంచి ఇప్పుడు అన్ని చేసిన ఉపాధి హామీ చేస్తాం. ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ప్రజలకైతే సహాయము చేస్తాం. సర్పంచ్ గారి వేడుకలు కార్యక్రమం జరుగుతుంది. కోచంపల్లి సుధాకర్ గారు మన గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యక్తిగా కాదు, ఒక ఏంటంటే ఒక అధికారి కాకుండా ప్రతి ఒక్కరితో ప్రతి అనుబంధాన్ని పెంచుకున్నాడు. ప్రజలతో కానీ, మాతో కానీ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఊళ్ళో ఉన్న చిన్న వ్యక్తులతో పాటు పెద్ద పనులు కానీ, ఎన్ని పంచాయతీలైనా ఏ దానికైనా ఒక ఆవేశం లేకుండా, ఒక నాణ్యతతో, ఒక మంచి వ్యక్తిగా, అసలు కోపం అనేది లేకుండా ఈ ఒక వ్యక్తికి ఇంత కోపం లేకుండా ఉంటుందా అంటే మాకే ఆశ్చర్యం అంటది. ఏ పంచాయతీ చెప్పినా ఏం చేసినా చేద్దాం, చూద్దాం, రండి, మీతో పాటు మేము ఉంటా అనేసి ప్రతి విషయంలో ఏ దానికైనా మా పిల్లవడం అని కాదు, మజిద్పూర్ అని కాదు, ప్రతి విషయంలో స్కూల్ అని కాదు, ఏదైనా కానీ ఒక తోడుగా, ఒక సర్పంచ్ గారిగా కాకుండా ఒక తోడు నీడగా కానీ, ఒక వ్యక్తిగా కానీ అందరితో పాటు సమానంగా, నేను సర్పంచ్ని కాదు మీతో పాటు ఒక వ్యక్తిని అన్నట్టు అందరితో పాటు ఆయన పనిచేసి మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ముందు కూడా ఇలాంటి వ్యక్తి సర్పంచ్గా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ బృందమైన మా అంగన్వాడీ సెంటర్లలో మన ఎన్నికల ముందు కూడా మనకు గత నుంచి కూడా ఏ సర్పంచ్లైనా మనకు వాదనలు లేడు. కోచంపల్లి సుధాకర్ రెడ్డి అయినా మాకు అన్ని వేళలా మా అంగన్వాడీ సెంటర్లలోనైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అలాగే గ్రామ పంచాయతీ బృందమైన నెంబర్స్ అయినా, లేడీ నెంబర్స్ అయినా ఎవరు ఏమనలేదు. మా వర్క్ను చూసారు, వాళ్ళకు కూడా మాకు చేదోడు వాదోడుగానే ఉన్నారు. అలాగే మళ్ళీ వచ్చిన ఎల్లవేళలా ఉంటాడని కుటుంబ సభ్యులుగా మన కుటుంబ సమస్యలు ఉన్నా కానీ మన అంగన్వాడీ సమస్యలను అయితే చేదోడు వాదోడుగా చూసినాము. మాకు ఒక ఆయ లేక పరిశ్రమల నుండి ఆయన కూడా ఇప్పుడు పదవి లేకుండా చేకూరుతానని అనుకుంటున్నాము. మా అంగన్వాడీ పనివేళలైనా ఎప్పుడైనా మేము మా వర్క్ తీసుకున్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని లేదు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.